వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగా ఇతర పార్టీలు బలమైన అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నాయి. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, గురు ఏదైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు ఉత్కంఠభరితంగానే ఉన్నాయి, తగ్గాఫరగానే నడుస్తున్నది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది గతంలో కంటే ఈసారి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది. ఏదైతేనేది బీజేపీ పార్టీ అయితేనేది, కాంగ్రెస్ అనుకోండి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక 4-5 డేస్ బ్యాక్ టికెట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కడియం కావ్యకు ఆమెకు కేటాయించడంతోనే విద్యార్థి సంఘాలు అనుకోండి, మాజీ కార్పొరేటర్లు కూడా ధర్నాలు చేయడం, తర్వాత ఆ మీటింగ్లలో నిరసన కూడా వెలుబుచ్చడం జరుగుతున్నది. ఎందుకంటే కడియం శ్రీహరి గన్పూర్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, తర్వాత బిడ్డకు కూడా మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకురావడం వల్ల నిరసన గలం చాలా స్పష్టంగా వినిపిస్తున్నది. ఎన్ని మీటింగులు పెట్టి కోఆర్డినేషన్ కమిటీ వేసినప్పటికీ కూడా అగ్నిజ్వాలలు లాగానే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులంతా కూడా మేము ఉద్యమం నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాం, వాళ్ళు ఎవరైతే కూడా ఉద్యమంలో లేనటువంటి వ్యక్తులకు పార్టీ టికెట్ ఇవ్వడం పైన వాళ్ళు చాలా అసంతృప్తిగానే గల్లవిప్పుతున్నారు. అది ఎంతవరకు పోతుందనేది మనం వేచి చూడవలసిందే. అట్లాగే బీజేపీ చూసినట్లయితే సరైన అభ్యర్థి లేకుండా మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వరంగల్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా ఈ 102 డేస్లో తేలే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అన్ని పార్టీలను సమైక్యంగా చేసుకొని ఉన్న గ్రూపును కూడా అందరినీ కూడా క్రోడీకరించుకొని కిషన్ రెడ్డి సమక్షంలో వాళ్ళు చర్చోపచర్చలుగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లోకల్ కేటగిరీ, ఎందుకంటే క్యాడర్ అయితే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్న వ్యక్తులంతా కూడా ఆరు రమేష్ సపోర్ట్ చేస్తే మనం ఖచ్చితంగా బీజేపీ అక్కడ బాగా వేయవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానిలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఉత్కంఠభరితంగానే పోటీ ఉన్నది. ఇటు రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి తుమ్మడి సాంబయ్య అనుకోండి, మొన్న పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ పసునూరు దయాకర్ కలవడం, నీకే టికెట్ ఇస్తా అని చెప్పడం, ఇట్లా రకరకాలుగా సీనియర్ మాజీ మంత్రులు కూడా వాళ్ళు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఎవరికి ఇస్తారనేది మాత్రం ఢిల్లీ లెవెల్లో అన్ని టికెట్లు కన్ఫర్మ్ అయినప్పటికీ ఇంకా ఈ వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కన్ఫర్మ్ కాకుండా ఉత్కంఠభరితంగానే ఆడ చర్చలు జరుగుతున్నాయి. సోనియా గాంధీ దగ్గరే మాజీ మంత్రులు ఎవరి పైరోగు వాళ్ళు కేడర్ చెప్పుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు మాకు టికెట్ రావాలనే ఆలోచనతో ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరమైతే చేస్తున్నారు. అది ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాత్రి కానీ లేకుంటే రేపటి వరకు కానీ అది ఖచ్చితంగా క్లారిటీగా అభ్యర్థుల లిస్ట్ అయితే వెలువడనున్నది. అది రాగానే వాళ్ళ మీటింగ్లు కానీ ఆర్గనైజర్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరిది పైచే అవ్వబోతుంది అనేది మనం తేలాల్సి చూడబోతున్నాం. మొత్తం మీద 3 పార్టీలు ఉత్కంఠభరితంగానే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం, అది ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఫుల్ కాంపిటీషన్, అభ్యర్థులు సై అంటే సై అన్నట్టుగానే, తక్కువ ఎవరు కాదు అన్నట్టుగానే అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఎవరి ఛానల్ ద్వారా వాళ్ళ పైరువులు వాళ్ళు చేసుకుంటూ అధిష్టానం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో టిక్లర్ అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. గురు అయితే రవీందర్, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రావ్యకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆమె పైన అక్కడ నిరసన జ్వాలలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే తనను టికెట్ మార్చకపోతే మేము సపోర్ట్ చేయమని కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలే చెప్తున్నారు కదా. దీనిపైన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మళ్ళీ ఏమైనా పునరాలోచన చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటి వరకైతే ఇంకా అలాంటి స్పందన అయితే ఏమీ రాలేదు. నిరసన జ్వాలలు అనేది రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆమె బీఆర్ఎస్ అభ్యర్థి కాదు, ఉద్యమకారులు ఆమె ఇక్కడ లేదు. ఆమె నాన్ లోకల్ కేటగిరీ, కర్నూలు వాస్తవ్యురాలు. ఆమె అక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉన్నది. కానీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఎందుకంటే ఎస్సీల కాన్స్టిట్యూషన్లో వచ్చి ఒక ఇంటికి 2 పదవులు ఎలా ఇస్తారు, మేము ఉద్యమం చేసినాము, జెండా మోసినాము అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి, ఏదైతే మేము లాఠీలు దెబ్బలు తిన్నాము, పోలీస్ స్టేషన్లలో ఉన్నాము, జైలుకు పోయినాము, ఇంకా కోర్టుల కేసులు నడుస్తూ ఉన్నాయి. ఏమీ సభ్యత్వం లేని ఆమెకు టికెట్ ఇవ్వడం పైన మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ అధిష్టానం కనుక కార్యాచరణ తీసుకొని ఏదో ఒక విషయం తేల్చకపోతే తదుపరి కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం అనేది కూడా బహిరంగంగానే చెప్పారు. మొన్న మీటింగ్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా సమీక్షా సమావేశం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా నిరసన జ్వాలలు గెలిపి బహిష్కరించి వెళ్ళిపోవడం జరిగింది. గురు అయితే రవీందర్, కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చెందిన దయాకర్కు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచన రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన దయాకర్ కూడా ఇంతవరకే ప్రకటించారు, ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే నేను పోటీ చేస్తానని చెప్తున్నారు కదా. దీనిపైన అప్డేట్స్ ఏంటి అసలు? గురు ఏదైతే పసునూరి దయాకర్ అది జైలు కావడం వెనకాల ఏంటంటే ఆల్రెడీ కావ్యకి ఇవ్వడం వల్ల నిరసన
తో ఆయన రిజైన్ చేసి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో గెలవడం జరిగింది. ఏదైతే సిట్టింగ్ స్థానాలు ఎవరైతే ఉన్నాయో కాంగ్రెస్లో కలిసినట్లయితే వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అనేది ఒక విధానంతో చేర్చుకున్నట్టుగా దయాకర్ చెప్తున్నాడు. దయాకర్తో మనం కూడా మన ఛానల్ ద్వారా సంప్రదించడం, మాట్లాడినాం. ఆయనను కూడా మా విధానం చెప్పడం జరిగింది. నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, అందుకని పార్టీలో జాయిన్ అయినా, నన్ను వాడుకొని వదిలేసిడు కేసీఆర్ అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత సీనియర్లు కానీ మాజీ మంత్రులు సోనియా గాంధీ దగ్గర సిడబ్ల్యూసీ మీటింగ్లో చాలా ఉత్కంఠభరితంగానే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగానే చేస్తున్నారు. అది ఈరోజు రాత్రి రేపటికో ఏదో వెలువడనున్నది. మొత్తం మీద అందరూ కూడా అంటే గతంలో చేసినట్టు పోలీస్ అధికారి అయినటువంటి దొంబడి సాంబయ్య కూడా టికెట్ కన్ఫర్మ్ అయిందని, నీకే టికెట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారని ఆయన వరంగల్లో ఆఫీసులు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆయనను కూడా మన న్యూస్ 360 ద్వారా ఆయన ఫేస్ టు ఫేస్ చేయడం జరిగింది. అంటే విషయం ఏంటంటే ఎవరికి చెప్తున్నాడు ఆయన, ఎవరికి ఇప్పిస్తున్నాడు అనేది కూడా ఇంకా క్లారిటీ లేకుండా పోయింది. మొత్తం తన వర్గంగా భావించుకోబోతున్నారా లేకుంటే సీనియర్లను పక్కకు పెట్టి ఎవరికి ఇష్టపోతున్నారా అనేది మాత్రం ఉత్కంఠభరితంగానే చూస్తున్నారు. అక్కడ సర్వే సత్యనారాయణ కూడా సోనియా గాంధీ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన ఆడ పాచిక వేసుకొని కూర్చున్నాడు. ఖచ్చితంగా నాకే రావాలి, గతంలో అసెంబ్లీ టికెట్ కూడా కంటోన్మెంట్లో నాకు ఇవ్వలేదు, ఖచ్చితంగా ఈ పార్లమెంటు వరంగల్ పార్లమెంట్లో గతంలో నేను పోటీ చేసి ఓడిపోయినా కాబట్టి ఈసారి నాకే రావాలని సర్వే సత్యనారాయణ కూడా అక్కడ ఖండిగా వేసుకొని కూర్చున్నాడు. ఆయన గతంలో మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ ఛానల్స్ ద్వారా సోనియా గాంధీ ఫ్యామిలీ మెంబర్గా చెప్పబడుతున్నటువంటి సర్వే సత్యనారాయణ ఏ విధంగా వస్తుంది, ఇంకా ఎవరికి వస్తుంది అనేది ఉత్కంఠభరితంగానే ఉన్నది. అంత ఈజీగా ఏం లేదు. ఎవరికి ఇచ్చినా సోనియా అమ్మగారే ఇవ్వాలి, సోనియా గాంధీ గారే ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడే మీటింగ్లో ఉన్నారు. ఈరోజు రాత్రి రేపు తేలనున్నది గురు. ఓకే రైట్, థ్యాంక్ యూ రవీందర్.